మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో సీనియర్ హీరోల కుటుంబాలు ఒకరింట్లో ఒకరు సంబంధాలు అందుకుని పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా మ్యారేజ్‌లు అసలు ఇండస్ట్రీలోనే చోటు చేసుకోవడం లేదు. కొందరు ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే, మరికొందరు ఇతర మతానికి చెందిన అమ్మాయిని కోడలుగా అంగీకరిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో మారిన ట్రెండ్‌కు నో చెప్తూ తాజాగా ఇండస్ట్రీకి చెందిన 2 పెద్ద కుటుంబాలు సంబంధాలు అందుకున్నాయి. ఇంతకీ ఆ 2 కుటుంబాలు మరెవరివో కావు. అలనాటి స్టార్ హీరో మురళీమోహన్ గారి కుటుంబం మరియు సంగీత దర్శకుడు కీరవాణి గారి కుటుంబం. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలకు పాటలందించిన సంగీత దర్శకుడు కీరవాణి తన చిన్న కొడుకైన 'శ్రీసింహ'కు మురళీమోహన్ గారి మనవరాలైన రాగా మాగంటినిచ్చి వివాహం చేశారు. దీంతో ఇప్పుడు మాగంటి వారి కుటుంబం మరియు రాజమౌళి వారి కుటుంబం చుట్టాలుగా మారిపోయారు. ఇక వీరి వివాహం దుబాయ్ దేశంలో ఈ డిసెంబర్ 14న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీతో సహా హాజరవ్వడమే కాకుండా సంగీత్‌లో దేవర పాటలకు డాన్స్ చేసి మరీ బంధువుల్లో ఉత్తేజాన్ని నింపారు. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పెళ్ళికొడుకు 'శ్రీసింహ' గురించి చెప్పాలంటే నటన మీద ఆసక్తితో ఈ హీరో ఓ బాలనటుడిగానే తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలా 'శ్రీసింహ' తన చిన్నాన్న డైరెక్షన్‌లో వచ్చిన 'యమదొంగ' మూవీలో చిన్నప్పటి జూనియర్ ఎన్టీఆర్‌గా నటించాడు. ఆ తర్వాత మరో 2 రాజమౌళి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసి 'మొత్తు వదలరా' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆ తర్వాత హీరోగా మారి మరో 4 మూవీస్‌లో నటించాడు. అయితే ఈ హీరోకి ఈ ఏడాదే 'మత్తు వదలరా పార్ట్ 2' మంచి కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. దీంతో ఈ హీరో తన ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధమే ఒప్పుకొని పెళ్లి చేసేసుకుని ఓ ఇంటివాడు అయిపోవడంతో పాటు మాగంటి కుటుంబానికి అల్లుడు కూడా అయిపోయాడు. ఇక పెళ్లి కూతురి రాగ గురించి చెప్పాలంటే ఈమె సీనియర్ హీరో మరియు జైబేరి సంస్థ అధినేత మాగంటి మురళీమోహన్ గారి ఒక్కగానొక్క కొడుకైన రామ్మోహన్ గారి గారాల కూతురు. నిజానికి మురళీమోహన్ గారి కొడుకు రామ్మోహన్ గారు సినీ ఇండస్ట్రీలోకి హీరోగానో లేక నిర్మాతగానో అడుగు పెట్టకపోవడంతో ఆయన గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక ఈయన కూతురు కూడా సినీ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపించకపోవడంతో ఈమె గురించి కూడా ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. అయితే రాగా ప్రస్తుతం తన తాతగారు నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటరిగా చూసుకుంటుందని, బాగా తెలివైనదని సమాచారం అందుతుంది. ఇక రాగా తల్లిగారు అదే మాగంటి రూప గారైతే 2019 ఎలక్షన్స్‌లో వారి తండ్రి గారు రాజకీయాల్లో ఎదిగినట్టే ఆమె కూడా ఎదిగేందుకు రాజమండ్రిలో టీడీపీ పార్టీ తరపున ఎంపీ స్థానంలో పోటీ చేశారు. అయితే ఆమె ఆ ఎలక్షన్స్‌లో ఘోర ఓటమి పాలయ్యారు. దీంతో మరలా ఆమె కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ మరలా రాజకీయాల వైపు చూడలేదు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.